అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కన్నా ముందు ఒక జూమ్ కాన్ఫరెన్స్ అయింది మినిస్టర్లతోన, ఇన్ఛార్జ్లతోన, కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలతోన, కొంతమందితోన అందరితోన ఒక మీటింగ్ జరిగింది. అసలు ఎలక్షన్స్లో గెలుస్తామని మేకపోతు గాంభీర్యం, మున్సిపల్ ఎలక్షన్స్లో మనకే ఓటేస్తారు, జనాలకు దిక్కు లేదు, ఇక 3 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి దిక్కు లేకుండా మనకే వేస్తారు అని ఒక మేకపోతు గాంభీర్యం. ఓడిపోతామన్న భయం, ఓడిపోతే నాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లతోనూ ఎమ్మెల్యేలతో చెప్పిన మాటలు, ఓడిపోతే నాకు సంబంధం లేదు, నాకేం ఇబ్బంది లేదు, మీ ఇష్టం, మీ మంత్రి పదవిలో పోతాయి, మీకే ప్రాబ్లం అవుతుంది. ముఖ్యమంత్రిగా ఆయనకేం ప్రాబ్లం లేదంట. అసలు ఆయన మొత్తం చేతులు ఎత్తేసి కూర్చున్నాడు, నాకేం అవసరం లేదు, గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదు. ఇక అవే మాటలు ఇప్పుడు బహిరంగ సభల్లో అడ్డమైన మాటలు మాట్లాడి మొత్తం కలుషితం చేసి పడేసింది. రాష్ట్రంలో రాజకీయ నాయకుల మాటలు వినాలంటేనే జనం అసహించుకునే స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన మాట్లాడిన మాటలు చూసాం కదా బహిరంగ సభల్లో. కనీసం ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడన్నా పద్ధతిగా మాట్లాడాలి కదా. ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆడ కూడా పద్ధతి తప్పిన మాటలు. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు, బీఆర్ఎస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు, ఇద్దరికి లేదంట హక్కు, ఓన్లీ కాంగ్రెస్కే ఉందంట. ఎందుకంటే 2 సంవత్సరాల్లో అసలు తెలంగాణ ఏడుకో తీసుకుపోయారట. చాలా ఆనుముత్యం మాటలు ఉన్నాయి. ఈ ఆనుముత్యం మాటలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వినాలి. ప్లస్ అలా భయాన్ని కూడా చూపిస్తాను నేను. వాళ్ళకి మున్సిపల్ ఎలక్షన్స్ ఎంత భయం ఉంది, ఆల్రెడీ పైసలు మంచుతున్నారు అధికార పార్టీ వాళ్ళు. 20,000, 25,000, 15,000 హైదరాబాద్ సరౌండింగ్ అయితే, బయట కూడా 2,000, 3,000, 5,000. అసలు ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఇచ్చిర్రో వీళ్ళు. సరే, అన్ని విషయాలు కలిపి మాట్లాడదాం. నేను ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేయమని అడుగుతా. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకేం పైసలు రావు, కానీ నలుగురికి వార్త రీచ్ అవుతుంది, నలుగురికి నిజాలు చెప్పుదాం, నలుగురికి అన్ని విషయాలు తెలియజేద్దాం. అందులో మీ భాగస్వామ్యం అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూడండి, రేవంత్ రెడ్డి గారి ముఖం చూడండి ఒకసారి. ముఖంలో కళ లేదు. అన్ని బహిరంగ సభలు, అన్ని జిల్లాలు తిరిగి ఇన్ఛార్జ్ మినిస్టర్లను పెట్టి అన్ని లెక్కలు చేసుకొని, సర్వేలు చేయించుకొని, ఇంటెలిజెన్స్ సర్వేలు చేయించుకొని అన్నీ చేయించినా నమ్మకం కుదురుతలేదు. గెలుస్తామంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ కన్నా ఎక్కువ రావడం కాదు గెలవడం అంటే. మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైనా సరే, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, రేపు ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే అవి అయినా సరే కనీసం 80% వస్తే కాంగ్రెస్ పాస్ అయినట్లు, అధికార పార్టీ పాస్ అయినట్లు. ఏ అధికార పార్టీ అయినా సరే. 2020 మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు 90% క్రాస్ అయింది. 90%. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ జరగలేదా? మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగితే అక్కడున్న ఆ బీజేపీ కూటమి, అక్కడ ఒక కూటమి, ఆ కూటమికి ఎన్ని వాళ్ళకు కూడా 85% ప్లస్ వచ్చినాయి. కానీ వీళ్ళకు నమ్మకం కుదరలేదు. సర్పంచ్ ఎలక్షన్స్లో 53% వచ్చినాయి, దాన్ని 64% పెంచి చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళ ఇష్టం. మున్సిపల్ ఎలక్షన్స్లో 53-54% అయినా రీచ్ అవుతామా కామా? అసలు లేని బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో 1-2 మున్సిపల్ కార్పొరేషన్స్లో మాత్రమే త్రిముఖ పోటీ. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్, నేను జిల్లాలుగా చెప్పేది. ఇంకా కొన్ని మున్సిపాలిటీస్, చాలా తక్కువ మున్సిపాలిటీస్, చాలా రేర్ మున్సిపాలిటీస్, ఒక బిలో 10 మున్సిపాలిటీస్లో త్రిముఖ పోటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు, త్రిముఖ పోటీ జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే వ్యతిరేక ఓటు మొత్తం బీజేపీ కింద, బీఆర్ఎస్ కింద చీలిపోతే ఇంకా మేము బయటపడతాం, మేము గెలుస్తాం అనేది ఆయన ధీమా. అందుకే త్రిముఖ పోటీ ఉంది. బీజేపీని తక్కువ చేసి మాట్లాడే దానిలో లేడు ఆయన. బీజేపీని తక్కువ చేసి మాట్లాడదలుచుకోలే ఆయన. ఎందుకంటే లేని బీజేపీ అయినా సరే మనం మాట్లాడాలి, లేకపోతే మోడీ క్లాస్ వీక్తాడు, షంటింగ్ చేస్తాడు. సరే, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి, తర్వాత మనం మాట్లాడదాం. మనం చెల్లించిన దాంట్లో మనకు అదనంగా ఇవ్వకపోయినా, మన రూపాయి మనకిచ్చిన, మనకి ఎన్నో నిధులు రావాలి, వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి, అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయాదాక్షిణ్యము, దాన ధర్మాలు చేస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టుగా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా మీరు మాట్లాడడము. మీకు 8 పార్లమెంట్ సభ్యులు ఇస్తే మీరు తెలంగాణకు తీసుకొస్తున్న ₹1 చెల్లిస్తే ఈరోజు 42 పైసలు. దీంట్లో ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ప్లానింగ్ కమిషన్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఓకే. ఆయన ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ మహామావులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ ప్రచారం చేశారు కదా, మీరు తెలంగాణకి ఏం చేయకుండా ఎందుకు వచ్చినారు, ఎందుకు ఓట్లు అడిగినారు, మీకు ఓట్లు అడిగిన నైతిక హక్కు ఎక్కడిది అనేది ఆయన క్వశ్చన్. కరెక్టే, వాళ్ళు ఏం చేయలేదు. మరి మనం ఢిల్లీ పోయి ఎందుకు సలాం కొడుతున్నాం, ఢిల్లీ పోయి ఎందుకు గులాములుగా మాట్లాడుతున్నాం? ఈడనేమో మాట్లాడతాడు, ఇక్కడ మోడీ మీద మాట్లాడతాడు, మోడీ వాళ్ళ ఇంకెవరు ఉంటే వాళ్ళ మీద కూడా మాట్లాడతాడు.
ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఆయన ఢిల్లీకి 62 టైమ్స్ పోతే ఇప్పటి వరకు ఆయన ఎవరికి గులాంగిరి చేసిండు? మోడీకే చేసిండు కదా. ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ వస్తే పోలేదు, మోడీ వస్తే స్వాగతం పలకలేదు, వీళ్ళే మాట్లాడింది. ప్రధానమంత్రిని గౌరవించలేదు, ఈయన మోడీతో కొట్లాడిండు కాబట్టి రాష్ట్రానికి ఏం చేయలేదు బీజేపీ అని వీళ్ళు మాట్లాడినరు. ఇప్పుడు ఈయన బడేబాయ్ అని పిలిచి ఈయన చోడబాయ్ అని పిలిపించుకొని తెలంగాణకు ఏం న్యాయం జరిగింది? అంతకుముందు సరే కేసీఆర్ కొట్లాడిండు కాబట్టి ఏం చేయలేదు బీజేపీ వాళ్ళు, ఓకే ఒప్పుకుందాం, కొట్లాడిరు కదా అందుకని చేయలేదని. మరి ఈయన పొద్దుగాలు లేస్తే సాగిలనే పడుతున్నాడు కదా. ఎట్లుంటే రేవంత్ రెడ్డి మాటలు అంటే మీకు బాగా గుర్తువాలి, జనాలు మర్చిపోతారు ఎప్పటికప్పుడు అనేది రేవంత్ రెడ్డి నమ్మకం. ఈడనే ఇందిరాభవన్ లేదో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి నేను ఢిల్లీకి పోతున్నా, బుల్లెట్ ట్రైన్ ఇస్తావా సస్తావా అని తేల్చుకొని వస్తా మోడీ దగ్గర అని పోయిండు. మరుసటి రోజే ఫోటోలు వచ్చినాయి, ఇట్లా చేతులు పెట్టుకొని కూర్చున్నాడు మోడీ దగ్గర. అసలు బుల్లెట్ ట్రైన్ గురించి చర్చ జరిగిందో లేదో చెప్పలేదు. ఇస్తావా సస్తావా అన్నోడు ఎట్లుంటుంది? ఇస్తావా సస్తావా అన్నోడు ఎవరి దగ్గరైనా సరే ఇస్తావా సస్తావా అన్నాడు ఆడిపోతే కూడా అంతే తడాక చూపాలి కదా, ఇస్తావా సస్తావా ఏంది నీ కథ అని. లాస్ట్కు బడ్జెట్ పెట్టిండ్రు, బుల్లెట్ లేదు, ట్రైన్ లేదు, ఏం లేదు. మరి బుల్లెట్లు ఏడుకుపోయినావో ట్రైన్లు ఎక్కడ పోయినావో రేవంత్ రెడ్డికి తెలవాలి. కనీసం బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయినా మాట్లాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఇప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు మాట్లాడాలి. బీజేపీలో అప్పుడు ఎందుకు వేయలేదు తెలంగాణకు, ఇప్పుడు ఎందుకు వేయలేదు తెలంగాణకు అనేది జనం ఆలోచించాలి. ఈయన పొద్దుగాలేసి మాట్లాడుతున్నాడు కదా, మోడీనే కదా బడిబాయ్ అని పిలుస్తున్నది, మరి ఏం లాభం? ఇప్పుడు కేసీఆర్ బాగాలేకపోతే తెలంగాణకు వచ్చిన నష్టమైంది, ఈయన బాగా ఉండి పొద్దుగాలు లేచి బడిబాయ్ అని పిలిస్తే తెలంగాణకు వచ్చింది ఏంది? ఈయననే రాలేదని చెప్తున్నాడు, ముఖ్యమంత్రి రాలేదని చెప్తున్నాడు కదా. అంటే ఏం రాదు అని అర్థం, కేంద్రం నుంచి బీజేపీ ఏమి ఇయ్యదు అని అర్థం దానికి. మరి ఎందుకు ఈయన బడిబాయ్ అంటున్నా అంటే ఈయన వ్యక్తిగత పనులు, ఈయన కేసులు, ఈయన వ్యవహారాలు తెలుసుకొని అట్లా ఉన్నాడేమో. ఓటు నోటు కేసులు అవి ఇవి తేలకుండా వాళ్ళతో మంచిగా ఉండాలి, లేకపోతే వాళ్ళు ఇంకా గురుంబ దింపుతారు అని బహుశా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు దింపేది తెలియదు కాబట్టి బీజేపీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాడేమో, బహుశా అందుకే అట్లా ఉన్నాడేమో. ఇక బీఆర్ఎస్ గురించి కూడా మాట్లాడండి ఒకసారి వినండి. ఆ మాటలు అయితే జుగుత్సాకరం. కనీసం బీజేపీ విషయంలో కొంచెం గౌరవంగానే మాట్లాడిండు. ఈ గౌరవం తప్పిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్కి అసలు అర్హత ఉన్నదా ఓటు అడగడానికి? 23లో అధికారం పోయి 24 పార్లమెంటులో గుండుసున్న వచ్చి 25లో సర్పంచ్ ఎన్నికల చావు తప్పి కన్నులొట్టపోయి ఈ పరిస్థితిలో అహంకారం, విషము, విద్వేషపూరితమైన ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు స్థాయికి మరిచి చూస్తుంటే మా ఈగల్ టీంకు చెప్పాల్సి వచ్చేటట్టుంది. నార్కోటిక్ ఎనాలిసిస్ ఏదన్నా గంజాయి కానీ, కొకేన్ కానీ, హెరాయిన్ కానీ ఏమైనా కొట్టి మాట్లాడుతున్నారా వీళ్ళ మాటలు చూస్తుంటే అని. ఎందుకంటే హోష్లో లేకుండా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడు. హోష్లో ఉన్నోడు, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా అనుకునేటోడు మాట్లాడే మాటలేనా కదా? రేవంత్ రెడ్డి ఈ మాటలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి ఆయన గురించి ఆయనే మాట్లాడుతున్నాడేమో అనిపించింది నాకు కొద్దిసేపు. అసలు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు ఏంది? నిన్నటిదాకా బహిరంగ సభల్లో చెండింది ఎవరు? బహిరంగ సభల స్థాయి మర్చిపోయి మాట్లాడింది ఎవరు? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నది, ఏం చెప్పిండు ఆయన? ఏం మాట్లాడిండు? కేసీఆర్ను రా అని మాట్లాడిండు, పెద్ద మనిషిని పట్టుకొని. వయసులో పెద్ద ఆయన కదా, ఆయనకన్నా స్థాయిలో కూడా పెద్దోడే కదా. స్థాయి మర్చిపోయి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన గురించి ఆయనే మాట్లాడుకుంటాడు కనిపించింది నాకు. ఈయన ఎందుకు మాట్లాడినంటే కేటీఆర్ మొన్న మాట్లాడాడు భూపాలపల్లిలో. నువ్వు మొన్న ఏమని తిట్టుకో, కానీ కేసీఆర్ దగ్గరకు వస్తే పొట్టోడా వచ్చేసారి మా గవర్నమెంట్ వచ్చాక నేను బొక్కలు కూడా ఇసుకొచ్చి నీ పని చేస్తామని చెప్పిండు. దానికి ఫీల్ అయినట్టున్నాడు రేవంత్ రెడ్డి. మరి మీరు మాట్లాడిన మాటలకు అసలు రాష్ట్ర ప్రజలు ఏమని మాట్లాడుకుంటారు తెలుసా? అసలు ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డి స్వామి అయిపోయిందా? అంటే ఈ దాదాపు 2 సంవత్సరాలు 2 నెలలు మాట్లాడిండు కదా, ఇన్ని అడ్డమైన మాటలే కదా. ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మాట్లాడిన మాటలన్నీ ఎవరికైనా పరువు పెంచేటి మాటలా? తెలంగాణ పరువు పెంచిండ్రా, తెలంగాణ పరువు తగ్గించిండ్రా రేవంత్ రెడ్డి గారు? జనాలను కూడా బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి గవర్నమెంట్ వచ్చితే ఇంక జనాలు ఎవరికి చెప్పుకోవాలి, ఏడిపోవాలి? అందుకే ఆయన ముఖంలో కలగులేదు. ఎందుకు అంత మసకబారిపోయిన ముఖం ఎందుకు అనిపిస్తుంది అంటే అదే, ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదు వాళ్ళకు కూడా తెలుసు, జనాలకు బాగా తెలిసిపోయింది వీళ్ళ గవర్నమెంట్ ఏంది, వీళ్ళ పనితనం ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంది జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడ దెబ్బ కొడతారు? సర్పంచ్ ఎలక్షన్స్ కూడా సాగుపోయి కన్నులట పడ్డది కాంగ్రెస్. అధికార పార్టీ 53% సీట్లు వస్తాయా? అది మీ సక్సెసా? అది మీరు బహిరంగ సభలు పెట్టి ప్రచారం చేసి బ్లాక్మెయిల్ చేసి ఇంద్రమ్మ చీరలు వంచి పైసలు వంచి మందు వంచి అని వేస్తే చూద్దాం. ఇంకా కొన్ని గంటలే కదా మున్సిపల్ ఎలక్షన్స్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. జనాల మనసులో ఉంది ఏం చేయాలనో.
మీరు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేయడం జనాలు కూడా తెలుసు, మీకే వస్తుందా బ్లాక్మెయిల్ చేయడం? ఎనీవే ఈయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో ఏదైనా జరగవచ్చు అనేది అర్థమైంది. చూద్దాం ఏం జరుగుతుందో కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్.